డ్రీమ్ ప్రాజెక్టులు 2 ఉంటాయి, తమరి డ్రీమ్ ప్రాజెక్టులు ఉంటాయి సార్. కళ్యాణ విజయవాడ టెంపుల్ ఒకటి దాదాపు 150 కోట్లతో అది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అన్ని విషయాలు మాట్లాడదాం. అవిలాల చెరువు సార్ అన్ని మాట్లాడదాం. అన్ని ఉన్నాయి. గతంలో ప్రతిపక్షాల పైన అధికార పార్టీ దాడి చేస్తోంది, ప్రస్తుతం అధికార పక్షం పైన ప్రతిపక్షాలు మాట్లాడతారంటావా? అవన్నీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేమంటున్నారంటే మీలో కూడా ఇంకా మైండ్ మారాలి. కొంతమంది దొంగలే దొంగ దొంగ అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అలాంటి వారికి నేను సమాధానం చెప్పాలి. పరిపాలన అంటే ఏంటంటే చేసి చూపించిన వాళ్ళు, ముఠా నాయకులను చేసిన వాళ్ళు, సంఘ విద్రోహ శిక్షణ చేసిన వాళ్ళు, రౌడీ అనేవాళ్ళు లేకుండా చేసిన వాళ్ళు, కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశారు, తీవ్రవాదులకు పోరాడితే నేనే ప్రారంభించుకున్నాను. అదే మరి రాజకీయ ముసుగులో నేరస్తులు విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ తప్పించుకోవాలనుకుంటున్నారు. గతంలో రాజకీయాలు మాట్లాడుకోవడం చెప్పారు. గత 4 సంవత్సరాలుగా విపరీతమైన కూతురు తెచ్చే పరిస్థితులు అటువంటివి కాదమ్మా. నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి. ఎలక్షన్ అప్పుడు కడవప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు. అలాంటివన్నీ చూసాం. అది ఒక పీడకలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పాను, నేను అది కూడా చెప్పదలుచుకోలేదు. ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళపైన వేయడానికి ముందుగానే ఎల్బీ క్రియేట్ చేయడం, అలాంటి మాత్రం నా దగ్గర జరగవు. బీ క్లియర్. ఎవరైనా సరే నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తా. రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని మనం కుదరదు. ఒక ధార్మిక సంస్థ కమర్షియలైజ్ చేశారు.